వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ హితం మరి చాలా మంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. దాని యొక్క స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మరి హితం వల్ల స్పాట్ అడ్మిషన్ ప్రకారం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మనకి ఇక మేడ్చల్లో ఉంది, గౌడవెల్లిలో ఉంది. అది బ్రాంచ్ ఇక్కడ ఖాళీలు అనేవి త్రిబుల్ మెకానికల్, మరి ఈసీఈ, సిఎస్ఈ, డేటా సైన్స్ అయితే ఖాళీగా ఉండేవి. అప్లికేషన్ కెన్ బి అప్టెండ్ ఫ్రమ్ ద కాలేజ్ క్యాంపస్. లాస్ట్ డేట్ టు స్పిల్డెన్ సబ్మిషన్. మరి 2వ తారీఖున అలాంగ్ విత్ 2వ తారీఖున అయితే మీరు వెళ్ళాలి. ది సీట్స్ విల్ బి అలాటెడ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఏఐసిటి. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి అందరికీ సీట్స్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే వెళతారో మరి ఇక్కడ డొనేషన్ల ప్రక్రియ ఏమిటి లేదు. ఎందుకంటే వీళ్ళకి రేషనలైజేషన్ అనేదో ఉంది, మరి జీవో ఉంది. ఆ జీవో ప్రకారం డొనేషన్లు తీసుకోవడం జరగదు. ప్రతి ఒక్కరు ఎవరైతే వెళతారో వాళ్ళకి మాత్రమే సీట్స్ రావడం జరుగుతుంది. సపోజ్ హితంకి వెళ్ళారనుకో, ఒక 10 మందికి వెళ్ళారనుకో, వాళ్ళకే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఆఫ్ మనకి ఈ లిస్ట్ ఎట్లా ఉందంటే, సపోజ్ ఈ లిస్ట్ ప్రకారం మనం టీజీ వెబ్సైట్కి వెళ్తే ఈ లిస్ట్ ఉంటుంది. ఆల్రెడీ త్రిబులీలో కొన్ని ఖాళీలు ఉండడం జరిగింది, మరి మెకానికల్లో ఈసీలో కొన్ని ఖాళీలు ఉండటం జరిగింది, సిఎస్ఈ డేటా సైన్స్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ లిస్టుని ఒకసారి చెక్ చేసుకోండి. మరి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇతను వాళ్ళు కొన్ని మరి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు వెళ్ళితే క్యాంపస్ కూడా బాగుంటుంది. మరి క్యాంపస్లో కూడా కొన్ని షూటింగ్స్ కూడా, సినిమా మూవీస్ షూటింగ్స్ కూడా జరిగినాయి. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే పెద్ద ర్యాంకులు ఉండేవాళ్ళు, నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉండరు, లక్షల్లో వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళొచ్చు. అదేవిధంగా బీసీలు 50,000 60,000 ఉండేవాళ్ళు, ర్యాంకులు ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత ఓసీలకు కూడా 30,000 40,000 వచ్చిన వాళ్ళు కూడా సిఎస్ఈ డేటా సైన్స్. లక్కీగా ఏంటంటే సిఎస్ఈ జాయిన్ అయిన వాళ్ళకి ఒక మరి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఇక్కడ డేటా సైన్స్ ఉంది, అవైలబుల్ ఉంది, ఈసీఈ ఉంది, మెకానికల్ ఉంది, త్రిబుల్ ఉంది. ఈ బ్రాంచ్లన్నీ మరి అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో మరి మనకు సీట్స్ అయితే ఉండే అవైలబుల్. మనకు 2వ తారీఖుని అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెళ్ళండి. 90,000 మీరు క్యాష్ తీసుకెళ్ళచ్చు. మరి అక్కడ డైరెక్ట్ క్యాష్ తీసుకెళ్ళండి. ఆన్లైన్లో కుదరదంటే డైరెక్ట్ క్యాష్ తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు మీ యొక్క పేరెంట్ స్టూడెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. పేరెంట్ స్టూడెంట్ కంపల్సరీగా వెళ్ళాలి. కొంతమంది స్టూడెంట్స్, సార్ మా నాన్న పంపిస్తాను, మా అమ్మను, మా మదర్ని పంపిస్తాను, మా సిస్టర్ని పంపిస్తాను, ఇవి కాదు. మీరు చదువుకునేది మీరు కాబట్టి స్టూడెంట్ పేరెంట్ అందరూ వెళ్ళాలి. వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వెళ్ళండి. పేరెంట్ అయితే స్టూడెంట్ అయితే మ్యాండేటరీ ఉండాలి. చదువుకునేది మీరే కదా, మీరు క్యాంపస్ చూడాలి. హ్యాపీగా అక్కడ అడ్మిషన్ తీసుకుని రండి. ప్రతి ఒక్కళ్ళు అడ్మిషన్ తీసేసుకుని రావాలి. మరి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి స్పాట్ అడ్మిషన్స్ మనకి 2వ తారీఖు నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాలేజీకి వెళ్ళి 2వ తారీఖుని మరి అడ్మిషన్ తీసుకుని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే, మీరు ఎవరైనా బంధువులు ఉంటే ఈ న్యూస్ని వాళ్ళకి షేర్ చేయండి. మరి మనం ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఉంటే ఈ న్యూస్ని, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళు మరి మన స్పాట్ అడ్మిషన్ సంబంధించిన మరి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి 2వ తారీఖు 30వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి మరి నోటిఫికేషన్లో ప్రక్రియ ఇది. మీరు ఏ కాలేజీలో ఏ ఏరియాలో, మీ ఏరియాకి సపోజ్ ఇతం మీకు మీ ఇంటికి దగ్గర అనుకో, మీరు ఆ ఏరియాకి మీరు బాలనగరం, మియాపూరు, ఆ ఏరియాలకి ఈ ఇతం కాలేజీ చాలా దగ్గరగా ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.